ఎవరితను? గోల్డ్ స్మిత్ కలెక్టర్ గారు. గోల్డ్ని కరిగించి బిస్కెట్లు చేయగలడు, బిస్కెట్లను కరిగించి ఆభరణాలు చేయగలడు. కంసాలి అయోధ్య రామయ్య వారి కిరీటాన్ని కూడా కరిగించి బిస్కెట్లుగా మార్చడానికి రెడీ అయ్యాడు. రాయ్, కిరీటాన్ని ఎవరిచ్చారో చెప్పు, లేకపోతే ఇక్కడే చేస్తావు. చెప్పు. ఇంత మంచిగా అడిగితే ఎలా చెప్తాడు వకీల్ సాబ్? ఊరి మధ్యలో చెట్టుకు కట్టేసి అందరూ రాళ్లతో కొడితే చెప్తాడు. వీడి గురించి చెప్తే నా పెళ్ళాం బిడ్డలను చంపేస్తాడు. చెప్పకపోతే నా పెళ్ళాం బిడ్డలకు నేను దక్కను, వీళ్ళే నన్ను చంపేస్తారు. నిన్నే అడుగుతుంది, చెప్పు. చెప్పరా. కృష్ణమాచారి, ఎన్నో ఏళ్లుగా మా సంస్థానానికి సుపరిచితుడివి. రాజావారు ఉన్నంత వరకు ఈ సంస్థానానికి సేవలు చేశావు. ఆ కృతజ్ఞతతో చెప్తున్నాను, నీకు నీ కుటుంబానికి నేను రక్షణ కల్పిస్తాను. నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నిజం చెప్పు, ఆ కిరీటం నీకెవరిచ్చారు? చెప్పు కృష్ణమాచారి. నన్ను క్షమించండి అమ్మా. లే, చెప్పు కృష్ణమాచారి. నిజం చెప్తే శిక్ష తక్కువ పడుతుంది. దీని వెనుకున్న అసలైన సూత్రధారి దొరికితే అసలు శిక్ష వాడుకుంటుంది. అయ్యో కృష్ణమాచారి. చెప్పాను కదా, వాడు మన గురించి నోరు తెరవడని. పృథ్వీ, ఇతను వెంటనే హాస్పిటల్కి పంపించు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. వెంటనే పంపించు. వెళ్ళండి. కలెక్టర్ గారు, నన్ను క్షమించండి. నా అజాగ్రత్త వల్ల మీ అందరినీ బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను. పర్వాలేదు, యాక్చువల్గా మేమే మీకు సారీ చెప్పాలి. ఇంత విలువైన వస్తువులు భద్రపరచడానికి గవర్నమెంట్ ఒక్కొక్కసారి విఫలమవుతూ ఉంటుంది.
అలాంటిది మీరెలా కాపాడగలుగుతారు? అయినా మీరింత త్వరగా అతను ఛేదించి పట్టుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం. వాళ్ళిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటున్నారా? వాళ్ళిద్దరికి కలిపి మాల వేశారు. ఆ ఇద్దరు పోయిందనుకున్న కిరీటాన్ని తీసుకొచ్చారు. ఈ రాజవంశపు పరువు నిలబెట్టారు. అందుకే మాలతో సత్కరించాం. అమ్మా, మేము బయలుదేరుతున్నాం. మంచిది కలెక్టర్ గారు. నాకు దక్కాల్సిన గౌరవ మర్యాదలన్నీ దానికి దక్కుతున్నాయి. ఈ ఊరి జనాల దృష్టిలో ఈ వంశానికి నిజమైన వారసురాలిగా మిగిలిపోయేలా ఉంది. పున్నమికి పుట్టగతులు లేకుండా చేస్తాను. నువ్వేం బాధపడకు మయూక. అందరి కళ్ళు మీ మీదే పడుంటాయి. పున్నమి, నువ్వు నిజంగా రాజవంశంలో పుట్టిందానివనిపిస్తోంది. నీలో ఏవో అతీత శక్తులున్నాయనిపిస్తోంది. నిజంగా నువ్వు మా వారసురాలు అవ్వడం మా అదృష్టం తల్లి. మా అదృష్టం. పున్నమి నా కూతురే. ఇంకా బంగారు తల్లి. అమ్మా పున్నమి, నా పరువు, నా ఇంటి గౌరవం కాపాడిన నా మనవరాలికి దిష్టి తీశాను. ఎవరి కళ్ళు నా మనవరాలి మీద పడకూడదు. కిరీటాన్ని కాపాడి తీసుకొచ్చావు. అలాగే కిరీటాన్ని దొంగతనం చేసిన వాడిని కూడా పట్టుకోవాలి. అంతా అమ్మవారి దయ. ఇంకా మీ ఆశీర్వాదం నాన్న. ఆ దొంగను కూడా ఖచ్చితంగా పట్టుకుంటాను. నువ్వు పట్టుకుంటావు. ఈ గొడవల్లో నీకేం కాకుండా ఉండాలంటే ముందు నీకు పెళ్లి చేయాలి పున్నమి. నారాయణమ్మ, పున్నమి పెళ్లి ఆగిపోయిందన్న బాధ నాకు కూడా ఉంది. త్వరలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. పున్నమికి సరైన ఈడు జోడు చూసి అంగరంగ వైభవంగా చేద్దాం. పున్నమి, నువ్వు సాధించిన విజయానికి నీ ఫ్రెండ్గా చిన్న బహుమానం.
పృథ్వీ దగ్గర శారీ తీసుకుంటే నేను తీసుకోవాలి, పృథ్వీ ఇచ్చినా నాకే ఇవ్వాలి. మధ్యలో ఈ పున్నమి ఎవరు? వకీల్ సాబ్, మీరు అభిమానంగా ఏమిచ్చినా అది నా మనస్సుని మాత్రం ప్రేమగా తాకుతుంది. అది ప్రేమో ఏమో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూసినప్పుడు, మీతో ఉన్నప్పుడు, మీరిలా ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు నా మనసు పడే ఆనందాన్ని చూస్తే మాత్రం నాకు ప్రేమే అనిపిస్తుంది. అలా మీకు అనిపించిన రోజు నేను నిజంగా అదృష్టవంతురాలను అవుతాను. ఏంటి పున్నమి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. పృథ్వీ ఇచ్చిన ఆ చీరని ఎలా కట్టుకుంటావో నేను చూస్తానే. మయూక, నీకు కూడా అలాంటి శారీ కావాలా? కావాలంటే చెప్పు, నేను కొనిస్తాను. వీడికి ఏం కావాలో నా బేబీ దగ్గర తీసుకుంటాడు, మళ్ళీ నా బేబీకి శారీ తీసుకొస్తాడంట. తప్పుగా అనుకోకు మయూక, పృథ్వీ ఒక ఫ్రెండ్గా పున్నమికి తీసుకొచ్చాడు. నేను కూడా అలాగే నీకు ఫ్రెండ్గా శారీ తీసుకొస్తాను. అక్కర్లేదు శంకు, నాకు చీరలంతగా నచ్చవు. నాకు కావాల్సింది చీర కాదు, పున్నమికి పృథ్వీ ఇచ్చిన చీరని నాశనం చేయడం కావాలి. అమ్మా పున్నమి, నేను మీ నాన్న ఉదయాన్నే ఒక పని మీద పక్కూరికి వెళ్తున్నాం. రావడానికి రాత్రి అయిపోవచ్చు. అక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఫోన్ పని చేయకపోతే కంగారు పడద్దు. అంతేకాదు, ఈ ఇంట్లో ఏ అవసరం ఉన్నా నువ్వే చూసుకోవాలి. అలాగే అమ్మా. పున్నమి, you did a good job. Really super. Super. All the best, Punami. సరే అయితే, గుడ్ నైట్ పున్నమి. అమ్మగారు, 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 అమ్మా, మహాదేవ్ గారి కోసం వచ్చామమ్మా. నానమ్మ పక్కూరికి వెళ్లారు. రావడానికి రాత్రి అవుతుందని చెప్పారు. ఏం పని మీద వచ్చారో చెప్పండి. నానమ్మ రాగానే నేను చెప్తాను. అది మహాదేవ్ గారు వచ్చే వరకు ఆగే విషయం కాదమ్మా. ఏమైంది వీరన్న, అందరూ ఇలా వచ్చారేంటి? ఏం లేదయ్యా, చాలా రోజుల తర్వాత మేము ఊహించిన పంట చేతికొచ్చింది. పూలు పండ్లతో లారీలు నిండిపోయాయి. తక్కువ పంట అయితే చెక్ పోస్టులు ఎవరు అడిగేవారు కాదు. ఎక్కువ పంట కాబట్టి మహాదేవమ్మ గారి సంతకం తప్పనిసరి అన్న. పంట నేలపాలయ్యేలా ఉంది. ఈ విషయం నాకు ముందే తెలుసున్నా ఈ సంతకం పెట్టే పవర్ని నేనే తీసుకునేవాణ్ణి. వీరన్న, ఈసారి అయ్యిందేదో అయింది.
నెక్స్ట్ టైం ఇలా కాకుండా జాగ్రత్త తీసుకుందాం. ఆ, నానమ్మ వెళ్తూ వెళ్తూ ఇంటి వ్యవహారాలన్నీ నన్ను చూసుకోమని చెప్పి వెళ్లారు. పోనీ ఆ సంతకం నేను పెడితే పర్లేదా? అది కాదమ్మా, అగ్నిదేవ్ గారి సంతకమే చెల్లదన్నారమ్మా. అట్లాంటిది మీ సంతకం ఎలా చెల్లుతుందమ్మా? అయ్యో, నానమ్మ చెప్పారు ఫోన్ కలవదని. ఇప్పుడు ఎలా? పోనీ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చి నేను మాట్లాడినా? అక్కడ రాజమాతకి తప్ప ఎవరి మాటకు కూడా విలువ ఉండదు పున్నమి. మీరేం బాధపడకండి. ఒకవేళ మీరు పండించిన పంట మార్కెట్లోకి వెళ్ళకపోతే మీరు నష్టపోయిన డబ్బుని నేను తీసిస్తాను. ఏంటి పున్నమి, చూస్తూ ఉంటే అలా హామీలు ఇచ్చేస్తున్నావు? నువ్వేమన్నా వారసురాలు అనుకుంటున్నావా? నువ్వు పొన్నమ్మాయివే. ఎలా వచ్చావో అలాగే ఉండు. ఆవిడ లేదని తెగ విర్రవీగిపోకు. వాళ్ళకెందుకు అనవసరంగా అలా హామీలు ఇస్తున్నావు? యాండి, మీరు ఆవిడ మాటలేని నమ్మద్దు. ఆ పెద్దవిడ వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడదాం. సుభద్ర, రైతులందరికీ ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేయి. రండి రండి. అలాగే అమ్మా. పెద్దమ్మ వచ్చాక పవర్ ఆఫ్ అటార్నీ గురించి చెప్పి ఆ పొలాన్ని నా పేరున రాయించుకోవాలి, లేదా తన చేతే రాయించాలి. ఇంకా అత్తయ్య ఇంట్లో ఉన్నప్పుడు అత్తయ్య చేతిలో అధికారం ఉండడం తప్పులేదు. ముసల్ది కాబట్టి మహా అయితే ఇంకో 5-6 ఏళ్లు ఉంటుందని భరిస్తాం. ఇప్పుడు ముసల్దుండగానే పున్నమిని రెడీ చేస్తోంది. అవును, రైతుల ముందు తనే ఇంటి వారసురాల్లా బిల్డప్ ఇచ్చి మనకేమాత్రం వాల్యూ లేకుండా చేసింది. రేపెప్పుడైనా పొలాల దగ్గరికి వెళ్తే మనకేం వాల్యూ ఇస్తారు? దానికి కొమ్ములు వస్తున్నాయి డాడ్. నానమ్మ వచ్చేలోపు దాని కొమ్ములు విరిచేయాలి. ఎట్రా, ఏంటి వైదికమ్మ గారు? నువ్వు చేస్తుంది అస్సలు బాలేదు. నేనేం చేశాను వైదికమ్మ గారు? ఇంట్లో ఇంటి వారసుడు నేనుండగా రైతుల దగ్గర నీ పెత్తనం చూపించడం అస్సలు బాలేదు. పెత్తనం నేనెప్పుడు చూపించాను? పంట నష్టపోతుంది అని బాధపడుతుంటే ఓదార్చాను. అది పెత్తనం ఎలా అవుతుంది అయ్యగారు? ఓదార్పు అవుతుంది కదా. ఆ ఓదార్పైన నేనే కదా చేయాలి. ఇంట్లో మగాళ్ళుండగా ఆడది పెత్తనం చేస్తుంటే ఊళ్ళో వాళ్ళు మగాళ్ళని ఎలా చూస్తారో తెలీదా? అయ్యగారు, ఈ విషయాన్ని మీరు ఆలోచిస్తున్నంత దూరం నేను ఆలోచించట్లేదు. నానమ్మ వెళ్తూ వెళ్తూ ఇంటి బాధ్యతలు నాకు అప్పగించి వెళ్లారు. రైతులు వస్తే సమస్య ఏంటి అని తెలుసుకున్నాను. అది కూడా తప్పు అంటే ఎలా అయ్యగారు? ఏయ్, నువ్వు మీ అమ్మ ఇంట్లో పడి పంది కుక్కుల్లా దోచుకొని తినడమే కాకుండా ఇప్పుడు పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? అది ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. మర్యాదగా నానమ్మ వచ్చాక ఇలాంటి బాధ్యతలు ఇంట్లో మగవాళ్ళుండగా నేను చూసుకుంటే పద్ధతి కాదని చెప్పి పక్కకి తప్పుకుంటే నీకేం మంచిది. నానమ్మ ఇంటి పెద్ద. ఇంటి పెద్ద ఎలా చెప్తే అలా వింటాను. నిజంగా అగ్నిదేవయ్య గారు అంత సమర్థవంతులైతే నానమ్మకి మీరు నేను చెప్పక్కర్లేదు. నానమ్మే పెత్తనం అప్పగించేది.
రైతులు చెమటోడ్చి రక్తం చిందించి పండించిన పంటల లెక్కల్లో తప్పుడు లెక్కలు రాసి డబ్బు కాజేసిన అయ్యగారికి రైతుల సమస్యలు ఎలా అర్థమవుతాయో నాకు అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నావు పున్నమి? ఏమైంది పున్నమి? పున్నమి ఏమైనా తప్పు చేసిందా?